Hello all, welcome back to the Nursing Zone YouTube channel. ఈ వీడియోలో మనం క్విజ్ ఆన్ ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఒక 15 క్వశ్చన్స్ క్విజ్ తెలుసుకుందాం. సో ఒకవేళ మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి portion of the diencephalon of the brain activates, controls and integrates peripheral nervous system, endocrine processes and many somatic functions. So brain loni diencephalon యొక్క పార్ట్ యాక్టివేట్ అండ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని, ఎండోక్రైన్ ప్రాసెసెస్ని, అలాగే కొన్ని సోమాటిక్ ఫంక్షన్స్ లైక్ బాడీ టెంపరేచర్ అలాంటి వాటిని సోమాటిక్ ఫంక్షన్స్ అంటాం. సో వీటిని కంట్రోల్ అండ్ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో అది ఏంటి, ఏ గ్లాండ్, ఏ పార్ట్, ఏం పోర్షన్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ హైపోథాలమస్, ఆప్షన్ బి పిట్యూటరీ గ్లాండ్, ఆప్షన్ సి ఎడ్రినల్ గ్లాండ్. సో ఆప్షన్ ఏ హైపోథాలమస్ ఇస్ ద ఆన్సర్. సో హైపోథాలమస్ అనేది డైన్సెఫలన్లోని ఒక పార్ట్ అండ్ అలాగే ఇది యాక్టివేట్ అండ్ కంట్రోల్ చేస్తుంది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని, ఎండోక్రైన్ ప్రాసెసెస్ని అండ్ అలాగే సోమాటిక్ ఫంక్షన్స్ని కూడా యాక్టివేట్ అండ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ద మాస్టర్ గ్లాండ్ directly affects the function of the other endocrine glands, promotes the growth of the body tissues and controls sexual development and function. సో ఇది సెకండ్ క్వశ్చన్. ఇది ఒక మాస్టర్ గ్లాండ్ అని చెప్తున్నారు. అలాగే ఇది డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద ఫంక్షన్ ఆఫ్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్, ప్రమోట్స్ గ్రోత్ ఆఫ్ ద బాడీ టిష్యూస్ అండ్ కంట్రోల్ సెక్షువల్ డెవలప్మెంట్ అండ్ ఫంక్షన్. సో ఆప్షన్స్ వచ్చేసి ఏ హైపోథాలమస్, బి పిట్యూటరీ గ్లాండ్, ఆప్షన్ సి ఎడ్రినల్ గ్లాండ్. సో మాస్టర్ గ్లాండ్ అంటే మనకు తెలుసు. సో మాస్టర్ గ్లాండ్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. సో ఈ పిట్యూటరీ గ్లాండే ఎండోక్రైన్ గ్లాండ్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే బాడీ టిష్యూస్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, సెక్షువల్ డెవలప్మెంట్ అండ్ అదర్ ఫంక్షన్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, కోన్ సిండ్రోమ్ ఆల్సో నోన్ యాజ్. అసలు కోన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్ ఫ్రమ్ ద ఎడ్రినల్ కార్టెక్స్. సో ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి ఆల్డోస్టెరాన్ ఎక్కువగా హైపర్గా సెక్రేట్ అవ్వడాన్ని మనం కోన్ సిండ్రోమ్ అంటాం. సో కోన్ సిండ్రోమ్ని ఇంకెలా పిలుస్తారు అని క్వశ్చన్లు అడిగారు. సో ఆప్షన్ ఏ హైపర్ పిట్యూటరిజం, ఆప్షన్ బి హైపర్ కార్టిజోలిజం, ఆప్షన్ సి హైపర్ ఆల్డోస్టెరోనిజం. సో మన డిస్క్రిప్షన్ ఏంటి, హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. So fourth question, a metabolic disorder resulting from the chronic and excessive production of cortisol by the adrenal cortex. సో ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి కార్టిజోల్ అనేది ఎక్కువగా క్రోనిక్ అండ్ ఎక్సెసివ్గా రిలీజ్ అవుతుంది. అలాగే ఒక మెటబాలిక్ డిజార్డర్. సో ఇది ఏ సిండ్రోమ్లో మనం చూడగలుగుతాం. ఆప్షన్ ఏ కుషింగ్ సిండ్రోమ్, ఆప్షన్ బి కోన్ సిండ్రోమ్, ఆప్షన్ సి విలియమ్స్ సిండ్రోమ్. సో ఆన్సర్ వచ్చేసి కుషింగ్ సిండ్రోమ్ అనేది అంటే క్రోనిక్ అండ్ ఎక్సెసివ్గా కార్టిజోల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే లాంగ్ గ్లూకోకార్టికాయిడ్స్ తీసుకున్నా కూడా కుషింగ్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. So next question, hyposecretion of adrenal cortex hormones such as glucocorticoids, mineralocorticoids and androgen due to autoimmune destruction. So autoimmune destruction వల్ల మనకేం జరుగుతూ ఉంటుందంటే అడ్రినల్ కార్టెక్స్ హార్మోన్స్ అనేవి లోగా సెక్రెట్ అవుతాయి, లెస్గా సెక్రెట్ అవుతాయి. సో ఇది ఏ డిసీజ్లో మనం చూడగలుగుతాం. ఆప్షన్ ఏ ఎడిసన్స్ డిసీజ్, ఆప్షన్ బి కుషింగ్స్ డిసీజ్, ఆప్షన్ సి గ్రేవ్స్ డిసీజ్. సో ఆన్సర్ వచ్చేసి ఎడిసన్స్ డిసీజ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, hypersecretion of thyroid hormones characterized by an increased rate of body metabolism. So thyroid hormones such as T3, T4 and TSH అనే హార్మోన్స్ హైపర్గా సెక్రెట్ అవుతాయి అని చెప్తున్నారు. అలాగే బాడీ మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది ఏ కండిషన్స్లో చూడొచ్చు. ఆప్షన్ ఏ హైపోగ్లైసీమియా, ఆప్షన్ బి హైపోథైరాయిడిజం, ఆప్షన్ సి హైపర్ థైరాయిడిజం. సో ఆన్సర్ వచ్చేసి హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువగా హార్మోన్స్ సెక్రెట్ అవుతుంటాయి, థైరాయిడ్ హార్మోన్స్. అలాగే రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 7 పాలియూరియా, పాలిడిప్సియా అండ్ పాలిఫేజియా ఆర్ సీన్ ఇన్. సో ఇవి 3 సైన్స్
3Ps అని కూడా పిలుస్తారు. సో ఇవి ఏ కండిషన్లో మనం చూడగలుగుతాం. ఆప్షన్ ఏ డయాబెటిస్ మెలిటస్, ఆప్షన్ బి డయాబెటిస్ ఇన్సిపిడస్, ఆప్షన్ సి హైపోగ్లైసీమియా. సో ఆన్సర్ ఇస్ డయాబెటిస్ మెలిటస్. మ్యాక్సిమం పీపుల్ దీన్ని ఆన్సర్ చేయగలరు. Next question, dash are responsible for glucose and protein metabolism, fluid and electrolyte balance, suppression of the inflammatory response to injury. So ఏ హార్మోన్స్ గ్లూకోజ్ అండ్ ప్రోటీన్ మెటబాలిజంని రెస్పాన్సిబుల్గా ఉంటున్నాయి, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని కూడా సప్రెస్ చేస్తున్నాయి. సో గ్లూకోజ్ని ప్రోటీన్ మెటబాలిజంలో ఎక్కువగా హెల్ప్ కూడా అవుతున్నాయి. సో ఆప్షన్ ఏ గ్లూకోకార్టికాయిడ్స్, ఆప్షన్ బి మినరలోకార్టికాయిడ్స్, ఆప్షన్ సి ATPs, adenosine triphosphates. So the answer is glucocorticoids. Next question number 9. Dash are responsible for regulation of electrolyte balance by promoting sodium retention and potassium excretion. So maximum ఈ హార్మోన్స్ అనేవి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని రెగ్యులేట్ చేస్తున్నాయి. దట్ ఈస్ సోడియంని రిటైన్ చేసి పొటాషియంని ఎక్స్క్రీట్ చేస్తూ ఉన్నాయి అనమాట. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్లూకోకార్టికాయిడ్స్, ఆప్షన్ బి మినరలోకార్టికాయిడ్స్, ఆప్షన్ సి ATPs. సో ఆన్సర్ ఈజ్ మినరలోకార్టికాయిడ్స్. Question number 10. Dash is a reflection of how well blood glucose levels have been controlled for the past 3 to 4 months. సో 3 to 4 months నుంచి మన బ్లడ్ గ్లూకోజ్ ఎలా కంట్రోల్ అవుతుంది మన బ్లడ్లో అనేది తెలుసుకోవడానికి మనం ఏ టెస్ట్ యూస్ చేస్తాం. సో ఆప్షన్ ఏ HbA1c, ఆప్షన్ బి T3, T4 and TSH, nothing but thyroid profile, option C ACTH. So the answer is HbA1cని టెస్ట్ని అడ్వైస్ చేస్తారు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి. సో వాళ్ళ 4 months గ్లూకోజ్ కంట్రోల్ యొక్క యావరేజ్ అనేది వస్తుందన్నమాట. 11th question, dash is a adrenal gland problem. సో ఏది adrenal gland problem అని చెప్తున్నారు. ఆప్షన్ ఏ ఎడిసన్స్ డిసీజ్, ఆప్షన్ బి హైపోపిట్యూటరిజం, ఆప్షన్ సి డయాబెటిస్ ఇన్సిపిడస్. సో ద ఆన్సర్ ఇస్ ఎడిసన్స్ డిసీజ్ అనేది adrenal gland యొక్క ప్రాబ్లం. సో ఎడిసన్స్ డిసీజ్లో ఏమవుతుంది అంటే హైపోసెక్రేషన్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ హార్మోన్స్. సో అడ్రినల్ కార్టెక్స్ హార్మోన్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వవు అనమాట, తక్కువగా రిలీజ్ అవుతుంటాయి. సో ఇది ఎడిసన్స్ డిసీజ్ అనేది అడ్రినల్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ 12th question, prolactin inhibiting hormone is a hormone of. సో prolactin అంటే మిల్క్ సెక్రీట్ చేసే prolactinని ఇన్హిబిట్ చేసే హార్మోన్ ఏం హార్మోన్ ఎక్కడ నుండి రిలీజ్ అవుతుంది, ఏ గ్లాండ్ నుండి రిలీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో 12th ఆప్షన్ ఏ పిట్యూటరీ గ్లాండ్, ఆప్షన్ బి థైరాయిడ్ గ్లాండ్, ఆప్షన్ సి ఎడ్రినల్ గ్లాండ్. సో ద ఆన్సర్ ఇస్ పిట్యూటరీ గ్లాండ్. 13th question, unopened vials of insulin should be stored in. సో ఓపెన్ చేయని ఇన్సులిన్ వైల్స్ని మనం ఎక్కడ స్టోర్ చేయాలి. ఆప్షన్ ఏ రిఫ్రిజిరేటర్, ఆప్షన్ బి ఫ్రీజర్, ఆప్షన్ సి డ్రై అండ్ డార్క్ ప్లేస్. సో ఓపెన్ చేసే వైల్స్ని మనం నార్మల్గా ఫ్రిడ్జ్లో పెడుతుంటాం, నథింగ్ బట్ రిఫ్రిజిరేటర్లో పెడుతుంటాం. కానీ ఓపెన్ చేయని వాటిని ఎక్కడ స్టోర్ చేయాలి అని చెప్తున్నారు. సో అది కూడా రిఫ్రిజిరేటర్లోనే స్టోర్ చేయాలి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. Next question, 14th question, dash hormones controls the metabolic rate of tissues, accelerate heat production and oxygen consumption. సో కొన్ని హార్మోన్స్ మెటబాలిక్ రేట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి, అలాగే హీట్ ప్రొటెక్షన్ని, ఆక్సిజన్ కన్జంప్షన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. యాక్సిలరేట్ నథింగ్ బట్ స్పీడప్ చేస్తూ ఉన్నాయి. అవి ఏ హార్మోన్స్? ఆప్షన్ ఏ థైరాయిడ్, ఆప్షన్ బి గ్రోత్ హార్మోన్స్, ఆప్షన్ సి పిట్యూటరీ హార్మోన్స్. సో ఆన్సర్ ఈస్ థైరాయిడ్ హార్మోన్స్, ఆప్షన్ ఏ. Next question, 15th question, dash hormones enhance the reabsorption of water in the kidneys, promoting an antidiuretic effect and regulating fluid balance. కొన్ని హార్మోన్స్ వాటర్ని రీఅబ్జార్బ్ చేస్తున్నాయి కిడ్నీస్లో, అండ్ అలాగే డైయూరెటిక్ ఎఫెక్ట్ని ప్రమోట్ చేసి ఫ్లూయిడ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఇవి ఏ హార్మోన్స్? ఆప్షన్ ఏ యాంటీడైయూరెటిక్స్, ఆప్షన్ బి డైయూరెటిక్స్, ఆప్షన్ సి ACTH. So the answer is antidiuretic hormones enhances the reabsorption of water in the kidneys, promote an antidiuretic effect and regulates fluid balance anamata. So these are the 15 questions from endocrine system. సో ఆన్సర్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే నేను ఓరల్గా కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, ద నర్సింగ్ జోన్రా. థ్యాంక్ యూ.